సోషల్ మీడియాలో కావచ్చు అందరూ కూడా చూస్తారు, జనాలు అందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది. దాండపట్ల ఇష్యూ దాండపట్ల ఉంటే అందరూ కలిసి మాకు ఇట్లా సైడ్ చేస్తారా, లేకుండా పోతే వాళ్ళు వచ్చినప్పుడు వెయిట్ చేద్దామా ఏమేమి ఆలోచించి ఇంకా అతనికి ఇక ముందు జరగబోయిన దానిలో మనం ఇది చేసుకుంటానే పోతా ఉంటాడు. దీన్ని ఏ విధంగా మనం అతనికి జవాబు ఇస్తారా వల్ల ఇంకా జవాబు తప్పదు. ఏదో ఒక సంవత్సరము ఇస్తాము, అతను ఏదో మంచి పనులు చేసి అతను పార్టీ కానీ అతను కానీ మంచి పనులు చేసి ప్రజల్లో మెప్పు పొందుతుంది అని అంటే అది లేదు అతని మనసులో. అతని మనసులో ఒక దొంగ కాబట్టి దొంగ ఆలోచనలు ఉండే అతనికి, అది తప్ప ఏదైతే లేదు. 20 కేసుల్లో ఉన్న ఒక ముద్దాయి సుప్రీంకోర్టులో ఇప్పుడు రివోక్ అయితే కేసు తీసుకుంటే ఒక ముద్దాయి దొంగ, నువ్వు దొంగ ఆలోచనలతో నువ్వు ఏం చేస్తావు వచ్చి మేము న్యాయంగా ఆప్యాయతతో న్యాయపరంగా పోరాటం చేసి ప్రజల్లో మా పార్టీ తరఫున మేము మొదలుకుందాం. మిగిలిన విషయాలు పెద్దలు చెప్తారు. ఇక్కడ చేసినటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ అందరికీ కూడా నా నమస్కారాలు. తోడున్నామని చెప్పి 6 మండలాల నుండి టౌన్ నుండి మేమున్నామని చెప్తూ ముందుకు వచ్చేటువంటి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దురదృష్టకరం సోదరులరా, పవిత్రమైన రంజాన్ మాసంలో నల్లగారు మైనారిటీ సోదరుల మీద అన్యాయంగా వాళ్ళకి ఏ పాపమో తెలు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలు, వాళ్ళందరూ టౌన్కి సంబంధించిన వాళ్ళు గాన్లపెంటలో రేపు 20వ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ ఒకరు తనకి ఏమి ఇబ్బందులు కలిగాయో, ఎవరు భయపెట్టారో, ఎవరు భయభ్రాంతులకు గురి చేశారో తెలియదు, కానీ స్వచ్ఛందంగా ఆయన ఎంపీపీ పదవి రిజైన్ చేసిన మరుక్షణం వైస్ ఎంపీపీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అయినారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, రేపు 20వ తేదీ ఎన్నిక ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో 27వ తేదీన అక్కడ 7 మంది ఎంపీటీసీలు ఉంటే ఒక్కరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు, ప్రతినిధులు వాళ్ళు ఆ ఎంపీటీసీలు 6 మంది. 6 మంది ఉన్న వాళ్ళని కాదని ఒక్కరిని పెట్టుకొని మీరు రేపు పొద్దున ఎంపీపీ కావాలనే దురుద్దేశంతో మా పార్టీ నాయకులు ఎంపీటీసీలు 5 మంది కలిసి ఒక చోట కూర్చొని మనం అందరం కలిసికట్టుగా రేపు పోదాం, ఎన్నికలకు వెళ్దాం. 5 మంది మా ఐకమత్యంగా, మర్చిపోయిన 6 మంది ఉంటే ఒకరిని తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి 5 మంది అయ్యాం. మేము 5 మంది ఐకమత్యంగా ఉందాం, మనలో ఒకరు ఎంపీపీని చేసుకుందామని చెప్పి వాళ్ళ 5 మంది ఒక చోటుకు పోయినప్పుడు వాళ్ళ బంధువుల్ని మీరు ఇప్పుడు ఎవరినైతే ఆ గోపాల్ నాయక్ అనే వాళ్ళ తమ్ముడు రవి నాయక్ అనే తను కూడా కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఉంది. ఆ గోపాల్ నాయక్ సొంత తమ్ముళ్ళు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఆయన రక్త సంబంధికులకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఇవ్వలే కంప్లైంట్. వాళ్ళ చిన్నాయన పెదనాయన బిడ్డల్లో ఒక అతను కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్లో సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాడు అనుకుంటా. అతను కంప్లైంట్ ఇవ్వకపోతే అతని ఉద్యోగం కూడా ఊడుతుంది. బెదిరించో, నయాన్నో, భయాన్నో ఆ వ్యక్తితో కంప్లైంట్ ఇప్పించి, ఏంటో నాకు అర్థం కావడంలే, ఆ ఊరు ఆడిందో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, వీళ్ళకి ఏ పాపమో తెలియదు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా వాళ్ళ పనులు కార్యక్రమాలు చేసుకుంటున్న వ్యక్తులు 4 మీద, చాన్బాషా మీద, మక్బుల్ గారి మీద, సాదిక్ అన్న మీద, షామీర్ అన్న మీద, శ్రీకాంత్ రెడ్డి మీద అన్యాయంగా కేసు కులం పేరుతో దూషించారని చెప్పి పెడుతున్నారే, ఇది సబబు కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇప్పించిండొచ్చు కాక తెలుగుదేశం వాళ్ళు, ఇది అన్యాయమైన కంప్లైంట్ అని పోలీసు వారికి పూర్తిగా తెలుసు. న్యాయ విచారణ చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పోలీసు వారే. న్యాయ విచారణ చేయండి, న్యాయం ఇటు పక్కుంటే అటు పక్కన నిలబడండి. మేము తప్పు చేసింటేనో, కిడ్నాప్ చేసింటేనో, దొంగతనం చేసింటేనో మాలో భయమో నింటే ఈ పార్టీకి మా సాదిక్ కానీ, మా షమీర్ కానీ పారిపోయి దాక్కునేవాళ్ళు కదా. లేదే, ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్తున్నాం, మేమేమో ఏ తప్పు చేయలేదు, మీరు మా మీద కేసు బనాయించినారు, ఇప్పుడు మీరు రమ్మన్నారు 10:30కో 11 గంటలకో, మేము నడిచి మీ దగ్గరికి వస్తాం, స్టేషన్కి వస్తాం, మేము తప్పు చేస్తే మమ్మల్ని కస్టడీలోకి తీసుకోండి, జైల్లో పెట్టండి, ఇంట్లో ఉండే బదులు ఆ జైల్లో కూర్చొని మేము ఉపవాసం ఉండి నా ప్రార్థనలు మేము చేసుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నప్పుడైనా మీకు ఇది వాస్తవం అనేది అర్థం కావటం లేదా? సబ్ జైలు పోయిన తరుణంలో ములాఖత్తుకు పెద్ద పెద్ద విఐపీలకు తీసుకున్నట్లు మేము ములాఖత్తులు రాసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తల విషయంలో దాదాపు ఒకరు 6 నెలలు, ఒకరు 3 నెలలు, ఒకరు 4 నెలలు ఈ రకంగా ఊర్లు వదిలి బయటపోయే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. తులమో బలమో అందరు నాయకులు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం సంతృప్తికరంగా కనిపించాల.
మనం బెయిల్కో లేదంటే వాళ్ళ ఇబ్బందులకో ఇచ్చింటే కనిపించలా. ఇప్పుడే షామీరన్న మాట్లాడి మీరు పరిష్కార మార్గాన్ని చూడమని చెప్పినాడు. రవి మాట్లాడినాడు, వీళ్ళంతా ధైర్యంగా ఉండండి అని చెబుతున్నారు. మీరంతా ధైర్యంగా ఉండడానికి ఏ ఇబ్బందులు పడాలన్నా ఎంత కష్టాలు పడాలి ఈ కేసులు వస్తాయనే విషయం నాకు ముందు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇట్లు కూడా కేసులు పెట్టచ్చునా అని. దీనికి దాదాపు నా మీద ఇప్పుడున్న 3 కేసులకో 4 కేసులకో ఇన్ని లక్షలు ఖర్చు అవుతా ఉంటే మరి చిన్న కార్యకర్త వాళ్ళ పిల్లం మెడలో ఎవరికా కూడా తాళబుట్టు తప్పితే దాన్ని తప్పితే పూసల తండ్రి కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సందర్భంగా తెలియజేస్తూ, జరగబోయే రోజుల్లో ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా 7 మండల కన్వీనర్ల సాక్షిగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సాక్షిగా ఈ రోజు మీ అందరి సమక్షంలో 25 లక్షల రూపాయలు నేను ప్రకటిస్తున్నా. ఈ 25 లక్షల రూపాయల డబ్బులు ఓన్లీ కార్యకర్తల కోసం రేపు జరగబోయే దానిలో మీరు భయపడొద్దండి. మీ కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మండల కన్వీనర్లు కలిసండి, ఆ నాయకులు కలిసండి. మీ మీద కేసులు పడినా, మీ మీద ఇబ్బందులు వచ్చినా, మీ మీద బెయిల్ వచ్చినా, మీ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా 100% ఆదుకోవడంతో పాటు ఆ డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ అవసరమైతే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఆ కష్టాలు తెలుసు. అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు పాపం చిన్న ప్రాణం. ఆ పిల్లోడికి కూడా పోస్ట్ చెప్పితే చదువు రాదు, ఎవడో ఫార్వర్డ్ చేసిన దానికి వాటి ఏడ్చింది తక్కువ. మెగా అంజాద్ పరిస్థితి వాళ్ళు వచ్చి కొట్టి కేసు పెడితే ఆ పిల్ల 7 నెలలు ఈ కథ నుంచి వెళ్ళిపోవడం పరిస్థితి. ఆ పిల్ల మనీ ఎట్టి పరిస్థితిలో ఏం చేసినాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెబుతున్నాం, ఇన్ని రోజులు కేసులు ఎదుర్కొన్నాం, ఇంకా నుంచి ప్రతిఘటించడం స్టార్ట్ చేసినామంటే ఊర్లు వదలాలని మీ అందరూ ఈ సందర్భంగా మీ అందరికి మీకు తెలియజేస్తున్నాం. ఇన్నాళ్ళు ఎదుర్కొన్నాం, ఏమన్నా పట్టిని ఏమన్నా చేయని ఆ కేసుల నుంచి మనం ఎదుర్కొంటున్నాం. మళ్ళీ అనవసరంగా మాట్లాడాలి. కక్షపూరితమైన చర్యలు. నిన్నర్థంగా బజార్లో నిలబెట్టి తిట్టిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయిన వాళ్ళంతా మంచోళ్ళు. దీంట్లో మటక ఆడే వాళ్ళు ఉన్నారు, బీటర్లు ఉన్నారు, దీంట్లో బంగాకం అమ్మినోడు ఉన్నాడు, కబ్జాలు చేసినోడు ఉన్నాడు, దొంగ మంది అమ్మినోడు ఉన్నాడు, దొంగ మంది అమ్మినోడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి పోతే అంత మంచోళ్ళు. నిలబెట్టి అమ్మ అక్కని తిట్టినోడు కూడా ఈ పొద్దు నీకు మంచోళ్ళు. ఈ పొద్దు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా జగన్మోహన్ రెడ్డి నా ప్రాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేమందరూ బాగుంటామని మనసా వాచ కర్మన ప్రాణాలు అడ్డుపెట్టి కార్యకర్తలంతా ఈ రోజు ఎలక్షన్ చేసిన వాళ్ళు నీకు శత్రువులు. మరి ఇలాంటి సందర్భంలో జరగబోయే రోజుల్లో మళ్ళీ చెబుతున్నాం, ఎవరికి టికెట్ అనేది కాదు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ముఖ్యంతో ఈసారి పనిచేస్తామనే సందర్భంగా ఎంత ఇబ్బందికరమని అవుతాం. షామీర్ అన్నకు 2 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సౌమ్యుడు కట్టలు తెంచుకొని మాట్లాడుతున్నాడంటే ఏ పరిస్థితి దిగజారినాం మనం.